నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. తిమోతి గారు పౌలు గారిని ఎలాగ వెంబడించాడు? ఆయన బోధ, ఆయన ప్రవర్తన, ఆయన ఉద్దేశము, ఆయన టోటల్ ఇస్ క్యారెక్టర్, ఆయన బోధ, ఆయన బ్రతుకు రెండు చూసి పౌలు గారిని తిమోతి వెంబడించారు. సేమ్ ప్రిన్సిపల్ మనకు కూడా అర్థమవుతుంది. ఇది మనకు అప్లై అవుతుంది. ఒక సేవకుని యొక్క బోధను అలాగే బ్రతుకును రెండు బాగుండాలి. నేను కూడా కొంతకాలము చెడ్డ బోధకులను, చెడు ప్రవర్తన కలిగిన బోధకులను కొంతకాలం వెంబడించాను. వాళ్ళ బోధలు తప్పే, వాళ్ళ బ్రతుకులు చెడ్డవే. అలాంటి వాళ్ళని వెంబడించాక ఆ భక్తి జీవితం పాడైంది కనుక వాళ్ళని విడిచిపెట్టి బయటకు వచ్చేసాను. మీరు కూడా ఎవరైనా ఒక బోధకుడు చెడ్డవాడైనా, అతని బోధ వాక్యానుసారంగా లేకపోయినా ఆ సంఘాన్ని విడిచి వచ్చేయచ్చు. దానికి ఏమీ అభ్యంతరం లేదు. దానికి ఎప్పుడూ వద్దని ఉదయం సెషన్లోనే చెప్పాను. ఇంటికే రానివ్వద్దు, అతనికి శుభమని చెప్పవద్దు, అతన్ని మీ ఇంటిలోనికి చేర్చుకొనవద్దు. 2వ యోహాను పత్రికలో చదివారు కదా, మార్నింగే మీకు చెప్పాను. దానికి నేనేం అభ్యంతరపడడం లేదు. కానీ ఒక మంచి బోధ బోధించే ఒక చక్కని సంఘాన్ని దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. అది నేను చెప్తున్నది. ఓకే, రైట్ నౌ అంతేనా? క్లియర్ అండి? ఆ విషయంలో క్లియరే కదా? వెల్డన్. ఇక మరొక విషయాన్ని ఈరోజు మీకు ధ్యానించాలి. ఎక్లేషియాలజీ మనం స్టడీ చేసే సబ్జెక్ట్ పేరు సంఘశాస్త్రము, సంఘాన్ని గురించినటువంటి వివరణ. నేటి సంఘములోను నాటి సంఘములోను ఉన్న ఒక సమస్య ఏమిటంటే కలహములు. నాటి సంఘములో ఉన్నాయి, నేటి సంఘాల్లో కూడా ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఇప్పుడే ఉన్నాయా? అంతకుముందు లేవా? ఆదిమ సంఘములో కూడా కలహాలు ఉన్నాయి. అవి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. పావుదకు 9 అవుతుంది. షార్ప్లీ 9:20 ముగించేస్తాను. 9:20 కల్లా ముగించేస్తాను. ఓకేనమ్మా? అంటే మీకు ముందే నేను ఐ విల్ ప్రామిస్ యూ 9:20 కల్లా ముగించేస్తాను. రైట్? ఓకే. నా సహోదరులారా, సహోదరులు అంటే అర్థం అందరూ క్రైస్తవులే వాళ్ళు. నా సహోదరులారా, మీలో కలహములను, నేను చదవనా అండి? చకచక చదవలేనప్పుడు చదవటం మానేయటం మంచిది. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక ఎక్కడ చెప్పాను? నువ్వు చదువు తల్లి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చినది. అంటే కలహాలు ఆదిమ సంఘము నుంచి కూడా ఉన్నాయి. ఇప్పుడేమి కొత్తగా మన సంఘాల్లో ఏమీ ప్రారంభించబడలేదు. ఏదైనా సరే సొలొమోను గారు చెప్తారు కదా ప్రసంగి గ్రంథంలో, ఇప్పుడున్నాయన్నీ కూడా ఇంతకుముందు ఉన్నవే, జరగబోయేవి కూడా ఇప్పుడు జరుగుతున్నవే. ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా ఉన్నవే. ప్రారంభ సంఘములో కూడా కలహాలు ఉన్నవి. కలహాలుకి ప్రధాన కారణం ఏమిటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు. ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు, ఒకరి అభిరుచులు ఇంకొకరితో ఏకం కావపోవటం. వాళ్ళు ఒకటంటారు, వీళ్ళు ఒకటంటారు. వీళ్ళ టేస్ట్ ఒకలా ఉంటుంది, వీళ్ళ టేస్ట్ ఇంకొకలా ఉంటుంది. వీళ్ళ భోజనాలకి వంకాయ కూర వేద్దామంటారు జడ్సన్ గారు, వంకాయ వద్దు బీరకాయ వేద్దామంటారు ఇంకొకరు ఎవరో. వీళ్ళిద్దరికీ మనస్పర్ధలు వస్తాయి. నేను వంకాయ అంట, ఆయన బీరకాయ అంటున్నాడు, నేనంటే లెక్కలేదు అతనికి. ఇలాంటి గొడవలే వస్తాయి, చిన్న చిన్నవే. ఈ మనస్పర్ధలు రావడానికి చిన్న చిన్న కారణాలే. అవి అలాగలాగా పెద్దవి అవుతూ ఉంటాయి. కలహాలు ఇద్దరు వ్యక్తులకు వచ్చినంత మాత్రాన వాళ్ళిద్దరిలో ఇద్దరూ చెడ్డవారని కానీ, ఇద్దరిలో ఏ ఒక్కడైనా చెడ్డవాడని కానీ అన్ని సందర్భాలలో అనుకోవడానికి వీలు లేదు.
ఇది కూడా ఇది రాసుకోండి. సాధారణంగా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది అనగానే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చెడ్డవారని కానీ లేక ఇద్దరూ చెడ్డవారని కానీ సాధారణంగా అందరూ అనుకుంటారు. కొందరి విషయంలో అది కరెక్టే, కానీ అందరి విషయంలో అది కరెక్ట్ కాదు. ఒక్కోసారి మంచి వారి మధ్య కూడా భేదాభిప్రాయాలు వస్తాయి, కలహాలు వస్తాయి. అది కూడా మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. రైట్ నౌ అది ఎక్కడైనది అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 37, 38, 39. అపోస్తలుల కార్యములు పేరుగల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారి ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. ఇక్కడికి ఎవరికి తీవ్రమైన వాదం వచ్చింది? పౌలు గారికి. ఏమంటే గట్టిగా కేకలేసుకున్నారు వీళ్ళిద్దరూని. ఎందుకు? ఆ పైన ఒక ఆయన ఉన్నారు కదా, ఎవరైనా మార్క్ అని ఒక ఆయన, ఈయన కూడా తీసుకెళ్దామంటారు బర్నబా గారు. ఈయన పంఫూలియా మనం వెళ్తున్నప్పుడు ఈయన మనతో రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు మార్కును వద్దన్నారు పౌలు గారు. వీరిద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయం అది. మార్కును కూడా తీసుకెళ్దామని బర్నబా గారు అన్నారు, మార్కును కూడా తీసుకెళ్ళొద్దని పౌలు గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ తీవ్రమైన వాదము అంటే ఇద్దరూ కేకలేసేసుకున్నారు. తీవ్రమైన వాదం అంటే అదేనా అర్థము? గట్టి గట్టి కేకలేసుకున్నారు కదా, విడిచి వేరే వెళ్ళిపోయారు. ఇద్దరూ కూడా గట్టి గట్టి కేకలేసుకున్నారు అంటే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయం వచ్చింది, కలహం వచ్చింది. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు చెడ్డోళ్ళు? పౌలు చెడ్డోడా, బర్నబా చెడ్డోడా? చెప్పండి, పర్వాలేదు. ఎవరు చెడ్డవాళ్ళు కాదు, కానీ భేదాభిప్రాయాలు వచ్చాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏమిటి? ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకడు చెడ్డవాడై ఉంటాడని మాత్రం అనుకోవద్దు. కొద్దిమంది విషయాల్లో అది కరెక్టే, కానీ అందరి విషయాల్లో అది కరెక్ట్. నేను చాలామందితో కలిసి పనిచేశాను. చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి, విడిపోయాము. కానీ ఈరోజు చెప్తా ఉన్నాను, వాళ్ళే మంచి సేవకులే, మంచి దైవజనులే. వాళ్ళేమీ వ్యభిచారులు కాదు, దొంగలు కాదు, హంతకులు కాదు. వాళ్ళు భక్తిభావాలు కలిగిన వాళ్ళే. కాస్తో కూస్తో నేను భక్తిభావం కలిగిన వాడినే. కానీ మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. నాకు వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చినంత మాత్రాన వాళ్ళ చెడ్డవాళ్ళు అనే మాటను మాత్రం నేను అనను. అన్ని సందర్భాలలో అలా అనడానికి వీలు లేదు. భేదాభిప్రాయాలు రావడం సహజమని బైబిల్ చెప్తా ఉంది. ఒక్కసారి చూడండి, 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనము. 1వ కొరింథీ 11:19. మీలో యోగ్యులైన వారెవరో కనపడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు. భిన్నాభిప్రాయములు మీలో అంటే ఎవరు? వాళ్ళు క్రైస్తవులే. భిన్నాభిప్రాయములు, భేదాభిప్రాయాలు రావటము సహజము. 10 మంది కలిసి పనిచేస్తున్నప్పుడు భేదాభిప్రాయాలు సహజంగా వస్తూ ఉంటాయండి. అది సహోదరులకి కాదు, కుటుంబంలో రావా, అన్నదమ్ముల మధ్య రావా, భార్యాభర్తల మధ్య రావా, భేదాభిప్రాయాలు సహజంగా వస్తాయి. ఈ భేదాభిప్రాయాల వలన కలహము ప్రారంభమవుతుంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, కలహము అధికము కాకమునిపే దాన్ని క్లోజ్ చేయండి. ఓకేనా? సామెతలు గ్రంథము 17:14. సామెతలు గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనము. కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట
వివాదము అధికము కాక మునుపే దానిని విడిచిపెట్టు. చిన్నగా ప్రారంభమవుతుంది. ఈ కలహానికి ముందు భేదాభిప్రాయాలు వస్తాయి, ఏదో చిన్న చిన్నవి, అది పెద్ద విషయం కాదు. నాకు ప్రార్థన చేయడానికి అయ్యగారు నాకు అవకాశం ఇవ్వలేదు, పాట పాడడానికి నాకు అవకాశం ఇవ్వలేదు, కూరలో ఉప్పు ఎక్కువైంది, ఏదో వాటర్ కూలింగ్ సరిగా లేదు, ఇవే ఈ కారణాలే. ఇవి చిన్నగా ప్రారంభమవుతాయి, అలాగలాగలాగలా అవి పెద్దవి అయిపోతూ ఉంటాయి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అది చిన్నగా ఉన్నప్పుడే ఆపేయండి, దాన్ని చిన్నగా ఉన్నప్పుడు ఆపేయండి. భేదాభిప్రాయాలు స్టార్ట్ అవుతున్నాయా, వెంటనే అది అలా పైకి వెళ్ళిపోనివ్వకండి. ఈ భేదాభిప్రాయాలు అనేటువంటివి చిన్న అగ్గినిప్పు లాంటిది, సింపుల్గా స్టార్ట్ అవుతుంది, చివరికి అది పెద్ద అడవినే తగలబెట్టేస్తుంది. ఈరోజు కొట్టుకు చూస్తున్న వాళ్ళందరూ కూడా అంతకుముందు క్లోజ్ ఫ్రెండ్సే. చాలామంది చాలా సంవత్సరాలు కలిసి పనిచేస్తారు, తర్వాత ఇద్దరు విడిపోతారు. మనం ఎంతమందిని చూడటం లేదు అలాగా, అనేకమైన సంఘాల్లో చూస్తూ ఉన్నాను. నా జీవితంలో కూడా అదే జరిగింది, నా జీవితంలో కూడా అదే జరిగింది. అయితే మనం చేయవలసింది ఏంటంటే, బిగినింగ్లోనే దీన్ని కంట్రోల్ చేసేయాలి. మొట్టమొదటిగా పౌలు గారు బర్నబా గారికి జరిగినటువంటి ఆ ఇష్యూని గురించి మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య కలహాలు వచ్చినంత మాత్రాన వారిద్దరూ చెడ్డవారు అని ఖచ్చితంగా స్టాంప్ వేసి చెప్పడానికి వీల్లేదు. ఒక విషయం చెప్తున్నాను, రాసుకోండి వీలైతే. మనకు విరోధులైన వాళ్ళందరూ దేవునికి విరోధులు కారు. స్టేట్మెంట్ నెంబర్ 1 అది. మనకు విరోధులైన వాళ్ళందరూ కూడా దేవునికి విరోధులు కారు. అలాగే మనకు విరోధులుగా భావించే కొందరు మనతో పాటుగా పరలోకంలో ఉంటారు. దేవునికి మహిమ కలుగునగా. మన జీవితంలో చాలామందితో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు మనం కలిసి పరలోకంలోనే ఉంటాం, అందులో సందేహం. పౌలు గారు పరలోకం వెళతారు, బర్నబా గారు పరలోకం వెళతారు. నేను చాలామందితో కలిసి పనిచేశాను, ఏయో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి, విడిపోయాము. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు పరలోకం వెళతారు, వాళ్ళతో పాటు నేను పరలోకం వెళతాను. పరలోకంలో మీ ఇద్దరం కలిసి ప్రేమగానే ఉంటాము. ఇక్కడే వచ్చాయి చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ప్రారంభములో, కలహము ప్రారంభములోనే ఉన్నప్పుడు అది అధికము కాకుండా ముందే ఆపేయాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? ఒక్కసారి చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాల. బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. ఫస్ట్ ప్రిన్సిపల్. ఏదో అతనికి నీకు మనస్పర్ధలు వచ్చేసాయి, అది ఆ గొడవ పెద్దదైపోయేలా కనపడుతుంది. సో ఎవరో ఒకరు తగ్గటం మంచిది, వీలైతే ఇద్దరూ తగ్గిపోవడం మంచిది. సాధారణంగా పంతాలు ఉంటాయి కదా, నేను చెప్పినట్లే జరగాలి అనేటువంటి మనస్తత్వం కొద్దిమందికి ఉంటుంది. నేను చెప్పినట్టే జరగాలి, నేను అనుకున్నట్టుగానే చేయాలని కొద్దిమంది డామినేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితులలో తగ్గాలి, వెళ్ళి మనమే సమాధాన పడాలి. సర్లే, అయ్యింది ఏదో అయ్యింది, ఇక నుంచి మనం కలిసి ఉందాము, జరిగింది ఏదో జరిగిపోయింది, నన్ను క్షమించు అనే మాటను ఎవరైనా అనేసారనుకోండి, ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అయిపోతుంది. ప్రెస్టేజ్కి వెళ్ళకండి. నేను అడిగేదేంటి అతను సారీ, వాడే నాకు సారీ చెప్పాలి అనే భావన రానేకుండా. ఓకే, జరిగింది ఏదో జరిగింది, చాలా సంవత్సరాలు కలిసి పనిచేసాము, ఏదో చిన్న భేదాభిప్రాయం వచ్చింది కదా, వెళ్ళి నేను సమాధాన పడతాను.
ఎవరొకరే ముందు స్టెప్ వేయాలి. ఆ ముందు స్టెప్ వేయడానికి అతన్నే ముందు రావాలని ఈయన కోరుకుంటాడు, లేదు అతనే చెప్పాలని ఇతను అనుకుంటాడు. నాకే అతను సారీ చెప్పాలని ఇతను, లేకపోతే ఇతనే సారీ చెప్పాలని అతను. చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా కాదు, ఏదో సినిమా డైలాగ్ కూడా ఉంది కదా, అది ఏదో అంటారు ఏంటిది, ఏదో నాకు గుర్తులేదు, ఎక్కడ తగ్గాలో అదేదో అంటారు. రైట్ నౌ తగ్గటం తప్పేమీ కాదు. ఒకవేళ మనది తప్పు కాకపోయినా ఓకే సారీ అండి, నాది తప్పు కాకపోయినా చాలామందికి సారీ చెప్పాను నేను, నాది తప్పు కాకపోయినా సరే. అయితే నాది తప్పు కాదని నేను అనుకుంటాను, ఇది పెద్ద బాధ. నాది తప్పు కాదని నేను అనుకుంటాను, నాకు అలా అనిపిస్తుంది. అందరూ కూడా ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకుంటారు. నేను కూడా సాధారణంగా నాకు అతి తక్కువగా తెలిసిన సంగతి ఏంటో తెలుసా? నాకు అతి తక్కువగా తెలిసిన సంగతి నా గురించే. మీ అందరి గురించి నేను చెప్తాను. ఆవిడ అలాగా, ఈయన ఇలాగా, అతను అలాగా, ఇతను ఇలాగా, మీ అందరి గురించి చెప్పేస్తాను. కానీ నా గురించి వచ్చినప్పటికీ నేను పర్ఫెక్ట్ అనుకుంటాను. అందరూ అదే అనుకుంటారు. యేసుప్రభు కూడా చెప్పాడు కదా, నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు కనపడిపోతుంది నీకు. అంటే చిన్న పార్టికల్ నీకు కనపడిపోతుంది, బట్ నీలో ఉన్న పెద్ద పార్టికల్ నువ్వు చూడలేకపోతున్నావు. అది అందరి మనుషుల్లోనే ఉంటుంది సుమా, అది నాలో కూడా ఉంటుందండి. నా తప్పులను తప్పుగా నేను భావించను. మీరు చేస్తున్న చిన్న తప్పులు నా బాబోయ్ పెద్దగా చూపించేస్తాను. ప్రతి మనిషిలోనూ కూడా సెల్ఫ్ పిటీ ఉంటుంది. వాడు నేను మంచివాడిని అనే భావన కలిగి ఉంటాడు. సో ఇలాంటి పరిస్థితులలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరొకరు తగ్గి వెళ్ళి ఫోన్లే జరిగింది, ఏదో జరిగిపోయింది, ఓకే ఇక నుంచి ప్రేమగా ఉందామని ఎవరొకరు కమిట్ అయిపోయారు అనుకోండి. ముందు కమిట్ అవ్వటమే పెద్ద ఛాలెంజ్. నేను ఎప్పుడైతే వెళ్ళి నన్ను క్షమించయ్యా అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, వెంటనే ఏం పర్లేదు అని అతను ముందుకు వచ్చేస్తాడు కదా. ముందు అనేవాడు ఎవడో అదే ప్రాబ్లం. వీళ్ళిద్దరూ ముందు వెళ్ళడానికి ముందు ఆడే అనాలని ఇతను, ముందు ఇతనే అనాలని అతను, ఈ ప్రెస్టేజ్తో ఉంటారు. ఇలాంటి పరిస్థితులలో ఏం చేయాలంటే, ఇద్దరుకు సమాధాన స్థితి ఎవరూ ముందుకు రావటం లేదనుకోండి, సంఘము వెళ్ళి ఇద్దరిని సమాధానపరచాలి. బైబిల్ చెప్తా ఉంది కదా, సమాధానపరచువారు ధన్యులు. ఎవరికో మీ ఇద్దరికి పడడం లేదనుకోండి, ఈవిడ సారీ చెప్పట్లేదు, ఆవిడ సారీ చెప్పట్లేదు, ఇలాంటి సమయంలో మీరు ఎవరొకరు చొరవ చూపించాలి. వెళదామని వీళ్ళిద్దరినీ కలపడానికి సంఘం ప్రయత్నం చేయాలి, సమాధానపరిచే ప్రయత్నము చేయాలి. అలాగే ప్రార్థన కూడా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తారు కదా, అది మీకు చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనము. నాయందు నీవును వారు మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుట లేదు. వారు వాక్యము వలన కేవలం వీళ్ళొక్కరు మాత్రమే ఏకమై ఉండాలని కాదు, అందరూ కూడా ఎవరైతే వాక్యాన్ని నమ్ముతారో వాళ్ళందరూ ఏకమై ఉండాలని యేసు తండ్రికి ప్రార్థించాడు. ఈ ప్రార్థన మనం కూడా చేయాలి. ప్రభువా మాకు ఏక మనస్సు కలుగ చేయండి, ఏకాభిప్రాయం కలుగ చేయండి, మాలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పుట్టించండి, మాలో భేదాభిప్రాయాలను తీసివేయండి. సో ఏకత్వము కొరకు కలహాలు లేకుండా ఉండడానికి నెంబర్ 1 ఎవరో ఒకరు సమాధాన పడాలి, ఎవరో ఒకరు తగ్గాలి. వీళ్ళు మన తప్పు లేకపోయినా సరే క్షమించు అని ఎదుటి వ్యక్తిని అడగగలిగే ఆ చొరవ చూపించాలి. ఎవరైనా సరే అది ఇద్దరిలో ఎవరు ఒక్కరు చూపించినా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇద్దరు చూపించినా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ లోపల ఇగో హట్ అయిపోతూ ఉంటుంది. ముందు నేను అడగటం ఏంటి, వాళ్ళే అడగాలని ఇగో హట్ అవుతున్నప్పుడు, ఇద్దరూ ఎంత కాలమైనా సరే సమాధానం లేకుండా ఉన్నప్పుడు సంఘము చొరవ తీసుకోవాలి, వాళ్ళిద్దరినీ కూడా
కలపడానికి ప్రయత్నం చేయాలి. మనందరం ఒకే రక్తంలో కడగబడ్డం ఎందుకయ్యా? సంఘంలో ఉన్నాం, మనం ఎంతకాలం ఉంటాం, ఈ కలహాలు ఏంటి మనకి, కలిసి ఉందాం రండి అని సంఘము చొరవ చూపి వారిద్దరిని సమాధానపరచాలి. అలాగే సమాధానము కొరకు మనము ప్రార్థన చేయాలి. ఈ కండిషన్స్లో 90% సమాధానం వచ్చేస్తుంది. కలహాలు పోయే ఛాన్స్ ఉంటుంది. అయినా సరే కలహం పోవటం లేదనుకోండి, కంటిన్యూస్గా రోజు ఇబ్బంది వస్తుంది, రోజు ఏదో మాటలు అనుకుంటూ ఉంటున్నారు, అప్పుడేం చేయాలి? కలహం ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి, ఇద్దరూ కలిసి ఉంటే ఏక మనస్సుతో కలిసి ఉండాలి. అదే బైబిల్ చెప్తుంది కదా, ఏక మనస్సుతో కలిగి ఉండాలి, ప్రేమ కలిగి కలిసి ఉండాలి. ఈ ప్రేమ ఏక మనస్సు లేదు కానీ కలిసి ఉంటున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కోల్డ్ వార్ అనే పేరున్నారా? మన క్రైస్తవ్యంలో ఎక్కువ అవుతూ ఉంటుంది ఇది. కోల్డ్ వార్ అంటే అర్థం ఏంటి? చల్లని యుద్ధము, చల్లగా ఉంటుంది కానీ యుద్ధం జరిగిపోతూ ఉంటుంది లోపల. వందనాలు బ్రదర్ అంటారు, అయ్యా వందనాలండి, బాగున్నారా అని చక్కగా మాట్లాడుకుంటూనే సైలెన్స్గా ఒకరికొకరు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. ప్రసంగాలలో టార్గెట్లు చేస్తారు, ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఏదో అనాలని చూస్తారు, ప్రార్థనల్లో టార్గెట్ చేస్తారు. ఒకసారి పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళాను, అక్కడ ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మాలో కక్షలు తీసేయండి అంటున్నాడు. పుట్టినరోజు ఫంక్షన్కే కక్షలు తీసేయడం ఏంటి? అక్కడ బిడ్డ పుట్టినరోజు కేక్ కట్ చేస్తున్నారు, అక్కడ కక్షలు తీసేయమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎవరినో దృష్టిలో పెట్టుకుంటున్నాడు అతను. టార్గెటెడ్ ప్రసంగాలు ఉంటాయి, టార్గెటెడ్ ప్రార్థనలు కూడా ఉంటాయి. ఇద్దరి మధ్య సమాధానం లేనప్పుడు ఏదో అతను అనాలని ఇతను అనాలని అతను అదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇద్దరూ సమాధాన పడడానికి చాలా ప్రయత్నం చేయండి, అన్ని ప్రయత్నాలు చేయండి. అయినా సరే సమాధానం రావటం లేదు అనుకోండి, మర్యాదగా విడివిడిగా ఉండటమే మంచిది. అది నేను చెప్పటం లేదు, బైబిల్ చెప్పింది. అబ్రహాము లోతు గారికి జరిగిన సంభాషణ ఒకసారి చూడండి. ఎక్కడది? ఆది కాండము ఎక్కడుంటుందమ్మా? లోత 13వ అధ్యాయము 8-9 వచనాలు. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక అమ్మా, నాకును నీకును నా పశువుల కాపరికిని మీ పశువుల కాపరికిని కలహముండకూడదు. దానికి ఆయన ఏం చెప్పాడు? నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. రెస్పెక్టెడ్ మ్యాన్. సరే, ఇక్కడ కలహం ఏదో వచ్చేసింది, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది పోవటం లేదు. ఇలా ఉంటే ఇంకా పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి, మొత్తం పెంట అయిపోతుంది. కనుక నా పని నేను చూసుకుంటాను, ఇక్కడ నేను నా గొర్రెలను మేపుతాను, అక్కడ నువ్వు నీ గొర్రెలను మేపుకో. ఇది కొంచెం కష్టంగా ఉన్నా తప్పదు. ప్రేమ ఉంటేనే కలిసి ఉండండి, ఏక మనస్సు ఉంటేనే కలిసి ఉండండి. అది లేనప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇంకా యుద్ధము, ప్రతిరోజు గొడవే. చక్కగా వారి పనేదో వాళ్ళు, వీళ్ళ పని గౌరవమైన విధానములో, రెస్పెక్టెడ్ వేలో బైబిలే అనుమతినిచ్చింది. అబ్రహాము గారు అంటున్నారు, నాయన గొడవలు అయిపోతున్నాయి, నీ సేవకులకు నా సేవకులకు గొడవలు అయిపోతున్నాయి కనుక ఈ పక్కనంతా నేనుంటాను, ఆ పక్కనంతా నువ్వు ఉండు. అంటే గౌరవమైనటువంటి విభజన. ఆంధ్ర తెలంగాణ గొడవ వచ్చినప్పుడు ఒక స్లోగన్ వచ్చేది, మీకు గుర్తుందా? అన్నాదమ్ముల్లా విడిపోదాం అనేవారు. విన్నారా ఆ మాటను మీరు ఎప్పుడన్నానే? ఎక్కడైనా అన్నాదమ్ముల్లా కలిసి ఉందామంటారు కదా, విడిపోదామంటున్నారు. ఎటు వీళ్ళు అంటే కలిసి ఉండడం అవ్వటం లేదు, రోజు గొడవలే. వాళ్ళ కారును తగలెట్టేయటం, వీళ్ళ కారును తగలెట్టేయటం, వాళ్ళ బాంబులు వేసేయటం, వీళ్ళ బాంబులు వేసేయటం,
ఈ తలపోటు కలిసి ఉంటే ప్రేమగా ఉండండి, కానీ అది లేదు కదా, ఒక వేక చక్కగా విడిపోదాం, గౌరవంగా విడిపోదాం. విడిపోయిన తరువాత ఎవరి పని వాళ్ళు చూసుకోవటమే. మళ్ళీ వాళ్ళకు కీడు, వీళ్లకు కీడు, ఇలాంటివి చేయకండి. నేను చాలామందితో కలిసి పనిచేశాను. ఏదో మనస్పర్ధలు వచ్చాయి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, నా పని నేను చేసుకుంటున్నాను. వాళ్ళ గురించి చెడ్డగా ఎక్కడా చెప్పను నేను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాళ్ళ మంచి దైవ సేవకులు, వాళ్ళు ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళు, వాళ్ళ పరిచర్య గొప్పది, వాళ్ళు ఏమాత్రమూ చెడ్డవాళ్ళు కాదు. కానీ ఏదో మాకు భేదాభిప్రాయాలు వచ్చాయి, సమాధాన పడటం అనేటువంటిది అవ్వటం లేదు. ఎందుకు అవ్వటం లేదంటే వాళ్ళ టేస్ట్లు వేరు, నా టేస్ట్లు వేరు. ఇలాంటి సమయంలో నా పని నేను, వాళ్ళ పని వాళ్ళు గౌరవంగా చేసుకోవటం, రెస్పెక్టెడ్ మేనర్. విడిపోయాక మళ్ళీ ఇద్దరు కౌంటర్గా మాట్లాడుకోవడాలు అలాంటివి చేయకూడదు. ఇప్పుడు సోషల్ మీడియా వస్తుంది కదా, ఈ యూట్యూబ్లు ఫేస్బుక్లు వచ్చాక ఒక సేవకుడిని టార్గెట్ చేస్తూ ఇంకొక సేవకుడు ప్రసంగాలు చెప్పటం. ఇంతకుముందు చక్కగా కలుసున్న వాళ్ళే, ఇంతకుముందు కలుసున్న వాళ్ళే, ఏదో భేదాభిప్రాయం వచ్చింది, విడిపోయాక ఒకరి మీద ఒకరు దూషణలు. అలా ఉండకూడదు. దూషణలు ఎక్కడ ఉంటున్నాయనే మీరు వేరయ్యారు కదా, వేరయ్యాక ఎవరి పని వాళ్ళు చేసుకోవటమే. కలహమును అధికము కానివ్వకుండా మీరు ఏం తీసుకుంటారో తీసుకోండి. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కాకుండా నువ్వేం చేస్తావు? ఏం చేస్తారు చెప్పండి? ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి, దాని పరిష్కారం ఏంటి? కలిసి ఉండాలి, సమాధాన పడాలి. ఓకే, దానికి ప్రయత్నం చేస్తున్నారు, సమాధానం అవ్వటం లేదు, అప్పుడు ఏం చేయాలి? ఓకే, ఎవరికి వారు గౌరవంగా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం తప్పేమీ కాదు, తప్పేమీ కాదు. ఉంటే ప్రేమతో కలిసి ఉండండి, ఉంటే ఏక మనస్సుతో కలిసి ఉండండి. ఈ ఏక మనస్సు ప్రేమ ఒకవేళ తగ్గిందనుకోండి, ఎవరి పని వాళ్ళు గౌరవంగా చేసుకోవటమే మంచిది. అంతే తప్ప వాళ్ళిద్దరూ ఈ భేదాభిప్రాయాలతో కలిసి ఉంటే ఇంకా బాగోదు. బైబిల్లో ఏమని చెప్తుందంటే, కలహమున ఉండే ఇంట ఎద్దు మాంసము తినుట కంటే, ఎక్కడండి అది? పగవాని ఇంట. మంచి మాట. ఎక్కడ చెప్పగలరా అది? నేను చూస్తున్నాను, పగవాని ఇంట మాంసం తినే కంటే వట్టి కూరగాయలు తింటే బెటర్ అని ఉంటుంది. ఎక్కడది? చెప్పేస్తున్నాను, ఒకసారి చూపిస్తున్నాను, ఆగండి. సెర్చ్ బైబిల్లో పగవాని ఇంట సామెతలు 15:17 చూడండి. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. సంఘములో ఒక 100 మంది ఉండి కొట్టుకు చచ్చిపోతున్నారు అనుకోండి, ఒక సంఘములో 10 మందే కలిసి ఉంటున్నారు. ఏది బెటరు? ఏది బెటరు? 10 మంది కలిసి ఉండేదే బెటరు. ఈ కాలంలో సంఘములో ఉన్న సమస్యల కొరకు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. అవునా? ఈ సంఘములో ఉన్న ప్రాబ్లమ్స్ కొరకు పోలీస్ స్టేషన్లు, కోర్టులకు వెళ్తున్నారు. ముఠాలుగా తయారైపోయారు, సంఘాలలోనే కొట్టుకుంటున్నారు. అవన్నీ యూట్యూబ్లో చూస్తున్నామా? ఎక్కడ పడితే చివరికి భక్త సింగ్ గారి సహవాసంలో కూడా కొట్టేసుకుంటున్నారండి. అలా కొట్టుకునే ఆ సంఘములో వండుకునే కన్నా వేరే సంఘానికి వెళ్తే నష్టం ఏంటి? ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి కదా, చక్కగా వేరే సంఘాలకు వెళ్ళి హాయిగా సమాధానంగా ఉండొచ్చు కదా. ఎవరితో అయితే మీకు ఏకాభిప్రాయం ఉందో, ఎవరితో అయితే మీకు ప్రేమ ఉందో వాళ్ళతో కలిసి ఉండండి. ఎవరితో అయితే మీకు భేదాభిప్రాయాలు ఉన్నాయో వాటిని సమాధాన పడడానికి చూడండి. ఫస్ట్ ప్రయత్నం చేయండి. సమాధానం వస్తే ఓకే, సమాధానం రాకపోతే గౌరవముగా ఎవరి పని వాళ్ళు చూసుకోండి. అలాగే అనుభవంతో ఒక మాట చెప్తున్నాను, సహోదరుణ్ణి, ఇవన్నీ వ్రాసుకోండి మిత్రులారా. సహోదరుణ్ణి ప్రేమించండి, కానీ నమ్మవద్దు. నన్ను కూడా నమ్మొద్దు. సహోదరుణ్ణి ప్రేమించండి,
కానీ నమ్మవద్దు. ఒక్కసారి ఆ వచనం కూడా బైబిల్ నుంచి చూపిస్తాను. ఒక్కసారి మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7:5 చూడండి ఒక్కసారి. ఈ త్వరగా చదివేయాలనేటువంటి బాధ వలన ఈ ప్రాబ్లం అండి. స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్మవద్దు. నీ చూడండి, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు. ముఖ్య స్నేహితుల దగ్గర ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? నీ వీక్నెస్లన్నీ వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళ వీక్నెస్లన్నీ నీకు తెలుస్తాయి. చాలా సంవత్సరాలు కలిసి ఉంటారు కదా, చాలా సంవత్సరాలు కలిసి ఉంటారు కదా, ఒకరి బలహీనతలు ఒకరికి తెలుస్తాయి. వీళ్ళే రాబోయే రోజుల్లో పెద్ద శత్రువులు అయిపోతారు. ఇప్పుడు కొట్టుకు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇంతకుముందు క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు, ప్రాణ స్నేహితులు వీళ్ళు. అందుకే దేవుడు చెప్తున్నాడు, సహోదర ప్రేమ కలిగి ఉండండి, కానీ నమ్మేయొద్దు. అందులో క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీ మనసులో బాధలన్నీ, మీ కష్టాలన్నీ మీరు అందరూ చెప్పుకుంటూ ఉంటారు, చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా అని. అతడే రేపొద్దున నీ కొంప ముంచేస్తాడు. నీ వీక్నెస్లన్నీ వాడికి తెలుసు, నీ బలహీనతలన్నీ వాడికి తెలుసు. క్లోజ్ ఫ్రెండ్ కదా అన్నీ చెప్పుకుంటావు నువ్వు, రేపొద్దున అతడే నీకు పెట్టేస్తాడు. ఈ జాగ్రత్తను కూడా బైబిల్ చెప్పింది ప్రియులారా. కలిసినంతకాలం హ్యాపీగా కలిసి ఉంటారు, విడిపోయాక వీళ్ళిద్దరూ మాట్లాడుకునే ఆ మాటలన్నీ బయటెడతారు. నువ్వు పలానా రోజునప్పుడు అలా అన్నావు, నువ్వు అప్పుడు ఏదో ఇలా అన్నావు, అలా చేసావు, అప్పుడు చెప్పుకుంటారు. ఎప్పుడు? విడిపోయాక. అతిగా ఎక్కువగా పామేసుకోకండి. దేవుడు చెప్తున్నాడు, ముఖ్య స్నేహితుడిని నమ్మవద్దు. అలాగే సహోదరుని కూడా నమ్మకుంచొద్దని వాక్యం చెప్తుంది. అది కూడా చూపిస్తానండి, బైబిల్ నుంచే చూపిస్తున్నాను సుమా. వీడేంటి ఇలాగ మాట్లాడుతున్నాడో మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఒక్కసారి ఆ వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తానండి. ఇర్మియా గ్రంథము 9:4 చూడండి. ఇవన్నీ రాసుకోండి ప్రియులారా. ఇర్మియా గ్రంథము అందరూ తీయండి, అందరూ తీసేదాకుండండి. ఇర్మియా గ్రంథము 9:4. మీరు ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి, ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టి తన సహోదరుని కొంపముంచును. సహోదర ప్రేమ కలిగి ఉండమని బైబిల్ ఎలా అయితే చెప్పిందో, సహోదరుని నమ్మొద్దను కూడా బైబిల్ 2 వచనాలు చూడండి. నేను అందుకే చెప్తున్నాను, సహోదరుని ప్రేమించండి కానీ సహోదరుని నమ్మొద్దు. క్లోజ్ ఫ్రెండ్ని, ప్రాణ స్నేహితుడను, ముఖ్య స్నేహితుడను అసలు నమ్మొద్దు. ఇంకా జాగ్రత్తగా ఉండండి వాడి దగ్గర, ఇంకా జాగ్రత్తగా. ఇన్ని కేర్ చెప్పింది రా వాకి, చాలా జాగ్రత్తలు చెప్పింది, చాలా జాగ్రత్తలు చెప్పింది బైబిల్. కలహమును అధికము కాకుండా ఉండాలంటే ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తులకు దూరముగా ఉండొద్దు, అలాగని బాగా పామేసుకోవద్దు. సహోదరుడింటికి చూడ్డానికి అప్పుడప్పుడు వెళ్ళు, అలాగని అస్తమాట్లు వెళ్ళిపోక. అది కూడా బైబిల్ చెప్పింది. పదే అతనింటికి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నిన్ను చులకనగా చూస్తాడు. మీకు అది చూపించడానికి ప్రయత్నం చేస్తాను. నేను అన్నీ రాసుకోలేదు, ఒక్కసారి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయ్యా, సామెతలు 20వ అధ్యాయము 5వ వచనం అండి. సామెతలు 25:17 చూ. ఎస్ అయ్యగారిని దేవుడు దీవించునుగాక. బైబిల్ అన్ని జాగ్రత్తలు చెప్పేసిందండి. సామెతలు 25
17 మాటి మాటికి నీ పొరుగు వానింటికి వెళ్ళకు, అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. ఎక్కువగా పామేసుకోవద్దు, అలాగని ఎక్కువగా దూరంగా ఉండొద్దు. సహోదరుని ప్రేమించు కానీ నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు. ఇవన్నీ బైబిల్ చెప్పిందా? ఇవన్నీ వాక్యంలో చూపించానా? ఇవన్నీ దేవుడు ఎందుకు చూపించాడు అంటే ప్రాక్టికల్గా మనం చూస్తున్నామండి. ఇవి బైబిల్లో వ్రాయబడిన వచనాలు. 5 మినిట్స్లో ముగించేస్తాను. యాజ్ ఇట్ ఈజ్గా మన జీవితంలో చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ చాలా. మేము ఒక ఆయన 15 సంవత్సరాలు కలిసి పనిచేసాం, నేను ఆయన అని. ఓకే, 10:30 వరకు చెప్పమంటున్నారు. రైట్, ముగించేస్తాను. ఓకే, 15 సంవత్సరాలు నాతో కలిసి పనిచేసిన ఒక ఆయన ఇప్పుడు అరోరా గారు పాపం చేసినా పర్లేదు అంటున్నాడని ప్రచారం చేస్తున్నాడండి. 15 సంవత్సరాలు నాతో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాము, ఎంతో కలిసి సేవ చేశాము. 15 సంవత్సరాలు నాతో కలిసి పనిచేశాడు ఆయన. ఇప్పుడు నా గురించి, ఇప్పుడు నా చర్చ నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఏమని ప్రచారం చేస్తున్నాడు? పాపం చేసినా పర్లేదు అంటున్నాడు ఈయన. అసలు ఎవరైనా అంటారండి దీన్ని? దేవుడు నమ్మనోళ్ళు కూడా అంటాడా? నేను అంటానా? అలా అంటున్న వ్యక్తి నా క్లోజ్ ఫ్రెండ్, 15 సంవత్సరాల స్నేహము. వాక్యం ఎప్పుడు తప్పు చెప్పదర్రా, వాక్యము తప్పు చెప్పదు. ఈ ప్రసంగము యొక్క సారాంశం ఏమిటంటే ప్రియులారా, కలహము అధికము కానివ్వద్దు. మీరు విడిపోవాలని నేను చెప్పట్లేదే, ఈయన విడిపోమని చెప్తున్నాడని ఏమన్నా అనే భావం వస్తుందా? నన్ను అలాగ మీరు రానివ్వకండి. కలిసి ఉండమనే చెప్తున్నాను. కలిసి ఉంటే ప్రేమతో కలిసి ఉండండి, ఏక మనస్సుతో కలిసి ఉండండి. ఇవి రెండూ లేనప్పుడు కలిసి ఉంటే చాలా ప్రమాదము. అదే నేను చెప్పేది. మీ మధ్య ప్రేమ లేదు, మీ మధ్య ఐక్యత లేదు, మీ మధ్య ఏక మనస్సు లేదు, లోపల ఏదో పెట్టేసుకున్నారు, ఏదో పెట్టేసుకున్నారు, కపటాన్ని పెట్టేసుకున్నప్పుడు కలిసి ఉంటే రోజు యుద్ధాలే, రోజు యుద్ధాలే. మొట్టమొదటిగా మీరు సమాధాన పడడానికి చూడండి ఏదైనా కలహం వచ్చినప్పుడు. రెండవదిగా ఒకవేళ వాళ్ళకి సమాధానం లేకపోతే సంఘం వెళ్ళి వాళ్ళిద్దరిని కలపడానికి చూడండి. మీకు సంగతి తెలుసా? 2 భార్యాభర్తలు లాయర్ దగ్గరికి వెళ్ళిపోయి మాకు డైవర్స్ కావాలంటే లాయర్ వెంటనే చేస్తాడా? ఎవడు? 6 నెలలు తర్వాత రమ్మంటాడు. ఈలోగా వీళ్ళు ఏమైనా మారి కలుస్తారేమోనని. ముందు ఇద్దరూ కలిసి ఉండడానికే మీరు చేయవలసిన ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరిద్దరూ కలిసి ఉండడానికే చేయవలసిన ప్రయత్నం చేయండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళిద్దరినీ కలపటం అవ్వటం లేదనుకోండి, గౌరవంగా వేరైపోండి, గౌరవంగా విడివిడిగా ఎవరి పనాలు చేసుకోండి. కానీ హృదయములు మీ మీద కపటంతో, నేను నా మీద కపటంతో మీరు ఇద్దరు కలిసి పనిచేస్తే ఏమవుతుందండి? పెంట అవుతుంది. అప్పుడు పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, వీటికే. కాబట్టి ప్రియులారా, కలహము అధికము కాకమునిపే, కలహము అధికము కాపమునిపే ప్రారంభములోనే దాన్ని అణిచేయాలి. మనం ప్రారంభంలోనే అణిచేయాలి. అలాగే సహోదరుని నమ్మవద్దని వాక్యం చెప్తుంది, ముఖ్య స్నేహితుడిని నమ్మవద్దని వాక్యం చెప్తుంది. ఎక్కువగా పామేసుకోవద్దు. అత్తమాటలు వాళ్ళింటికి మీరు, మీ ఇంటికి వాళ్ళు, వాళ్ళింటికి భోజనానికి మీరు, మీ ఇంటికి భోజనానికి వాళ్ళు, పదే పదే వెళ్ళిపోయారు అనుకోండి, గొడవ వచ్చింది అనుకోండి, అత్తమాటలు మా ఇంటికి వచ్చి ఎంత తినేసేవాడు అంటారు వాళ్ళు, అత్తమాటలు మీ ఇంటికి వచ్చి అత్తమాటలు ఫ్యాన్ వేసేసుకునేవాడు ఎంత కరెంట్ బిల్లు చూస్తుంటారు వీళ్ళు. తర్వాత ఇబ్బంది అయిపోతుంది. ఇద్దరు గొడవ వచ్చినప్పుడు వీళ్ళు కలిసి ఉన్నప్పుడు చేసిన పనులను విమర్శించుకుంటారు వీళ్ళు. టీ ఇచ్చేదాన్ని, కాఫీ ఇచ్చేదాన్ని, పాలు ఇచ్చేదాన్ని అని వీళ్ళు అంటారు. ఎన్నో ఎన్నో చూసాం ప్రియులారా. మీరు నవ్వుతూ ఉన్నారు కానీ ఇట్స్ ఎ రియల్. ఒక విషయాన్ని వాస్తవికంగా ఆలోచించడానికి చూడండి. ప్రసంగం యొక్క సారాంశం ఏంటంటే ప్రియులారా, విడిపొమ్మని భావము కాదు, కలిసే ఉండండి. కలిసి ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేయండి. ఆ కలిసి ఉండడంలో ప్రేమ, ఏక మనస్సు, ఐక్యతను ఉండనివ్వండి. ఇవి లేనప్పుడు దూరంగా ఉండండి. ప్రేమ లేకుండా, ఏక మనస్సు లేకుండా ఏం మాట్లాడినా అది అపార్థమవుతుందండి.
నేనేం మాట్లాడినా ఈయన నా గురించే చెప్తున్నాడు అనే భావన మీకు కలుగుతుంది. మీరేం మాట్లాడినా అది నా గురించే చెప్తున్నారనే భావన నాకు కలుగుతుంది కదా. నన్నే అన్నాడు అని మనం అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం? మనిద్దరికి పడదు గనక. నేను ఏదో చెప్తాను, అది నన్నే అంటున్నట్టుగా మీకు అనిపిస్తుంది. మీరేదో చెప్తారు, అది నన్నే అంటున్నాడని నాకు అనిపిస్తుంది. అపార్థాలు అయిపోతాయి మాటలు. హృదయములో ప్రేమ లేకుండా ఇద్దరు కలిసి ఉంటే ఏం మాట్లాడినా వాళ్ళకి బూతుల్లాగే అర్థమవుతాయి. ఇంత కర్మ దేనికి, ఇంత బాధ దేనికి? అబ్రహాము గారు, లోతు గారు చెప్తున్నటువంటి మాట, మీరు నేను దూరంగా ఉందాం. దూరంగా ఉండడం అంటే అర్థము ఎవరి పని వాళ్ళు చేసుకుని, ఇద్దరు కలిసి చేయడం కష్టమవుతుంది కదా. సో నా పని నేను చేసుకుంటాను, మీ పని మీరు చేసుకోండి. విడిపోయాక మళ్ళా ఒకరినొకరు తిట్టుకోకూడదు, ఒకరి పనికి ఇంకొకరు ఆటంకం కలిగించకూడదు. కలిసి ఉండడం కష్టమవుతుంది కనుక విడిపోవడం బెటర్. విడిపోమంటున్నానంటే అర్థం ఇక్కడ సంఘములో సహోదరుల గురించి చెప్తున్నాను. ప్రేమతో కలిసి ఉండండి. ఈ సూత్రం వల్ల భార్యాభర్తలకు అప్లై కాదు సుమా. భార్యాభర్తలు దేవుని దగ్గర ప్రమాణం చేశారు కనుక ఎన్ని బాధలు వచ్చినా కలిసే పని చేయాలి. వాళ్ళకి చెప్పట్లేదు ఇది. వివాహము మీకు ఎలా అర్థమవుతుందో భయం వేస్తుంది నాకు. దీన్ని రికార్డింగ్ కూడా చేస్తున్నారు మళ్ళీ. నా భావన ఏమిటి అంటే, నా ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ ఇద్దరు సహోదరులు కలిసి దేవుని పని ఇది ఇద్దరు సహోదరులు కలిసి దేవుని పని చేస్తున్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతుంది సుమా. భార్యాభర్తలకి, బిడ్డలకి, వీళ్ళకి కాదు. భార్యాభర్తలు చనిపోయేదాకా కలిసే ఉండాలి. కారణం ఏంటి? దేవుని ఎదుట ప్రమాణం చేశాము, కలిమి యందును, లేమి యందును, వ్యాధి యందును, బాధ యందును జీవితాంతము నీతో కలిసి ఉంటానని ప్రమాణం చేసాం. మన బిడ్డలు ఉన్నారు, మన మాట వినకపోయినా వాళ్ళతో మనం కలిసే ఉండాలి. వాళ్లకు ఈ ప్రసంగము కాదు సుమా. ఇద్దరు వ్యక్తులు కలిసి దేవుని సేవ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ గురించి చెప్తే అక్కడ కలహాలు వచ్చేస్తున్నాయి, గొడవలు వచ్చేస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఉండడం, ఏకాభిప్రాయం రావటం లేదు. అలాంటి పరిస్థితులలో మనం తీసుకోవలసిన ఫైనల్ డెసిషన్ ఇది. కలిసి ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ కలిసి ఉండడం ఇంకా కష్టం ఇంకా అని మీరు అనుకున్నారా, గౌరవంగా ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ప్రియులారా, 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక చదివారు కదా, 11వ అధ్యాయము. యాక్చువల్గా 9:20కే ముగించేద్దని అయ్యగారు మళ్ళీ చెవి దగ్గరికి వచ్చి ఇంకా భోజనాలు ఏవో రెడీ అవ్వలేదు, కొంచెం ఎక్స్టెన్షన్ చేయండి అన్నారు. అందుకని చెప్తున్నాను. 1వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయము 16, 17, 18 చదవండి. కలహప్రియుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇష్టము. భోజన ప్రియుడు అంటే అర్థం ఏంటి? ఎంతసేపు ఏం కూర తిందాం, ఫ్రైయా, అదే ఆలోచన, భోజనం మీదే ఆలోచన. కలహప్రియుడు అంటే అర్థం ఎవరితో గొడవెట్టుకుందామా, ఎలా గొడవెట్టుకుందామా, గిల్లి కజ్జాలంటారంటే అర్థం ఏంటి? ఏళ్ళే గిల్లి ఏళ్ళే గొడవకి వెళ్తారు. అది వాళ్ళ గిల్లి గొడవకి వెళ్తాం కాదు, వేళ్ళే గిల్లి వేళ్ళే గొడవ పెడతారు. ఇది ఒక మానసిక వ్యసనము. కలహప్రియుడు సంఘములో ఉండడానికి వీలు లేదు. చదవమ్మా. ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. మీకు ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ అంటే అర్థం ఏంటి? మీరందరం కలిసి ఉండడం వల్ల జరగాల్సిందేంటి? మేలు జరగాలి. కానీ ఏం జరుగుతుంది అక్కడ? అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరందరూ కలిసి ఉంటే అక్కడ మేలే జరగాలి. మేలు జరగనప్పుడు కలిసి ఉండకూడదు. అది ఈ ప్రసంగం మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదండి. మరి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో. ఇంతకీ మీరు ఎవరో కలిసి ఉండకూడదు, విడిపోండి, అదేగా చెప్తున్నాను నేను. కాదు కదా, అలా వెళ్ళటం లేదు కదా. ఏమో నాకు ఏదో ఈ మధ్యకాలంలో అదే భయం పట్టుకుంది, ఎలా చెప్తే ఎలా వెళ్తుందని. అస్సలు నా భావన అది కాదు. మీరు అందరూ కలిసి ఉండాలి, ఏక మనస్సుతో ఉండాలి, ప్రేమతో ఉండాలి. సంఘములో కలహాలు ఉండకూడదు. అదేనండి, అదే నేను చెప్పేది. అయితే
ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేసాయా, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ముందు సమాధానపడండి. ఇద్దరు ఎవరొకరు తగ్గండి, నా తప్పు అనండి. ప్రాబ్లం సాల్వ్ అయిపోతే గొడవ లేదు. అలా అనడం లేదా, సంఘం వాళ్ళందరూ ఏకమవ్వండి, ఇద్దరిని కలపడానికి. ఎందుకయ్యా సంఘంలో ఇలా గొడవలు ఉంటే సంఘం ఏమైపోద్ది? మనం కొట్టు చచ్చిపోస్తే అన్యుల మధ్య సంఘము అవమానించబడుతుంది కదా. మనం కలిసి ఉందామని సంఘం వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి, సమాధానపరచడానికి చూడండి. అది కూడా సాధ్యం అవ్వటం లేదా? గౌరవంగా ఇద్దరూ దూరముగా విడివిడిగా ఎవరి పని వాళ్ళు చేసుకోండి. మళ్ళీ ఒకరికొకరు కీడు చేసుకోకండి. మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను. ఒకరికొకరు కీడు, కలిసి ఉంటే ప్రేమతో కలిసి ఉండండి. ఆ ప్రేమ లేనప్పుడు దూరముగా గౌరవముగా ఉండటమే. ఇది సంఘములో ఉన్న సహోదరులకు మాత్రమే నేను చెప్పే పాఠం. ఇది కుటుంబాలకు చెప్పటం లేదు సుమా, సంఘములో ఉన్న సహోదరులకు మాత్రమే చెప్తున్నాను. ప్రియ సోదరిమణులారా, ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటంటే, సంఘాలలో కలహాలు బాగా పెరుగుతూ ఉన్నాయి ఈ కాలంలో. ఏ సంఘానికి వెళ్ళినా, ఇప్పుడు నేను వచ్చాను కదా, మీరు అందరూ పోయినసారి 4 years క్రితం వచ్చాను. ఈయనతో పాటు 10 మంది ఉండేవారు. వాళ్ళ పేర్లన్నీ కూడా గుర్తున్నాయి నాకు ఇంకాని. ఆ 10 మంది ఇప్పుడు లేరు. అందులో 4-5 ఉన్నారు. రిమైనింగ్ అంతా ఏదో ప్రాబ్లం, ఏదో మనస్పర్ధలు. నా సంఘంలో కూడా అంతే. ఒక 4 years క్రితం చాలామంది కలిసి ఉన్నాము, ఇప్పుడు 2-3 బయటకు వెళ్ళిపోయారు. ప్రతి సంఘంలోని ప్రాబ్లమ్స్ ఉంటా ఉన్నాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే నేను చెప్తా ఉన్నాను. సంఘము చక్కగా ముందుకు వెళ్ళాలంటే కలహాలు ఉండకూడదు. కలహం ఉండకుండా మనం ప్రయత్నం చేద్దాము. కలహం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో ప్రయత్నం చేద్దాము. ఒకవేళ ఫైనల్ స్టేజ్ సాల్వ్ అవ్వలేదా, చక్కగా విడివిడిగా ఎవరి సేవ వాళ్ళు చేసుకోవడం మంచిది. అలా ఉంటేనే సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. మరలా చెప్తున్నాను, నాతో కొంతకాలం పనిచేసి నాతో ఏదో చిన్న గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మంచి వాళ్ళే. నేను ఎప్పుడు వాళ్ళ గురించి చెడ్డగా చెప్పను. వాళ్ళు చిన్న వయసులోనే సేవ కొరకు అంకిత భావం కలిగినటువంటి వారు. ఒక 90,000 జీతాన్ని మానుకుని ఒక ఆయన సేవకు వచ్చేసాడు. అంటే ఉన్నతముగా సేవ పట్ల అంకిత భావం కలిగిన వాడే ఆ బిడ్డ. అతడు మంచి వ్యక్తి, అతని సేవ గొప్పది, అతని ప్రవర్తన గొప్పది, అతను పరిశుద్ధ జీవితము కొరకు ప్రయాసపడే వ్యక్తి. నో డౌట్ ఎట్ ఆల్ అతడు పరలోకం వెళతాడు, అందులో సందేహము లేదు. కానీ ఆయనకి నాకు ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చాయి, నో ప్రాబ్లం వచ్చాయి. ఇప్పుడు ఆయనకు చక్కగా ఒక సంఘాన్ని రన్ చేసుకుంటున్నాడు, నేను గొప్పగా ఒక సంఘాన్ని రన్ చేసుకున్నాము. ఇద్దరూ పరలోకం వెళతాము. బర్నబా గారు పరలోకం వెళ్తారు, పౌలు గారు పరలోకం వెళ్తారు. ఇద్దరు వ్యక్తులు విడివిడిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నంత మాత్రాన ఎవడో ఒకడు చెడ్డోడు అని అనుకోవద్దు. కొందరి విషయంలో అది కరెక్టే కావచ్చు, కానీ అందరి విషయంలో అది కరెక్ట్ కాదు. సరే మిత్రులారా, ఈ ప్రసంగం చెప్పడానికి చాలా భయపడ్డాను. మీకు ఎలాగ అర్థమైందో ఏంటో, మరి సరిగా చెప్పానా లేదో, ఒకలాగా చెప్తే ఇంకొకలాగా అర్థమవుతుందేమో అన్న భయం నన్ను వెంటాడేస్తుంది. అది కాదు, మరలా చెప్తున్నాను, సంఘం అంతా ఐక్యంగా ఉండాలనే చెప్తున్నాను, విడిపోకూడదనే చెప్తున్నాను, ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాను, ఏక మనస్సు ఉండాలని చెప్తున్నాను. ఇవన్నీ లేనప్పుడు మాత్రమే ఫైనల్గా కాస్తంత జాగ్రత్తగా విడిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకోవడం మంచిదని చెప్తున్నాను. సహోదరులను ప్రేమించమనే చెప్తున్నాను, కానీ ఎవరిని నమ్మొద్దని వాక్యం చెప్తుంది. కనుక మీరు కూడా జాగ్రత్త. నన్ను కూడా నమ్మొద్దు, నేను కూడా మిమ్మల్ని నమ్మను. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉందాము, ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని కలిగి ఉందాము. ఎవరికి ఏ సమయంలో ఏ తంత్రము ఎలాంటి పుట్టుకొస్తాయో ఏమో. అస్తమాట్లు నేను మీ ఇంటికి రాను, మీరు కూడా అస్తమాను నా ఇంటికి రాకండి. అస్తమాట్లు మీరు నాకు ఫోన్ చేయకండి, అస్తమాట్లు నేను మీకు ఫోన్ చేయను. కానీ అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మీరు నా ఇంటికి రావాలి, అప్పుడప్పుడు అవసరమైనప్పుడు నేను మీ ఇంటికి వెళ్ళాలి. ఇది పరిధి దాటిపోకూడదు. పరిధి దాటి మీకు అన్నిటికీ వాక్యాలు చూపించాను,
అన్నిటికీ వాక్యాలు చూపించాను. చెప్పబడిన వాక్యము సరిగా అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక. చాలా సంతోషం ప్రియులారా, ఈ రోజంతా కూడా నేను మీతో ఉన్నాను. ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ. 4 ప్రసంగాలు చక్కగా మీతో, నాకు కొంచెం పెద్ద వయసు, 54 సంవత్సరాలు, నాకు షుగర్ ఉంది. ఇంతసేపు నుంచోలేను, చాలా కష్టము, అయినా సరే నుంచోనే చెప్పాను. నాకు షుగర్ అది ఉంది, చాలా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి, నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటానే సేవ చేస్తాను, 2 చేయలేకపోతున్నాను, శరీరం సహకరించట్లేదు. సో నా యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే ఇంకొకసారి నేను మీ దగ్గరికి రావటమో, మీరు నా దగ్గరికి రావటమో, ఇలాంటి మనం చేద్దాం ఉందాము. కలిసి ఉన్నంత వరకు మన అందరము ఏక మనస్సుతో ప్రేమానురాగాలతో ఉందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరూ చక్కగా విన్నారండి. ఓకే, చక్కగా భోంచేసి ఇంటికి వెళ్ళండి. రైట్, ఓకేనా? వచ్చాయి నాయన భోజనాలు. నాయన ఎవరో సాక్షి, భోజనాలు లేట్ అవుతున్నందువల్ల ఎక్స్టెన్షన్ అవుతుంది సుమా. ఎవరో సాక్ష్యం చెప్తారట. ఎవరు? మీరా? ఎవరు? సిస్టర్ గారు ఎవరో సాక్ష్యం చెప్తారట. అది అయిన తరువాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. రైట్, మైక్ ఇవ్వండి. సమయంలో మరి బేసిక్ ఈరోజు 9:30కి ముగిద్దామని మా ఉద్దేశం. నిన్న మొన్న 50 మందికి భోజనాలు వండించాను. వండిన వాళ్ళు నన్ను తిట్టుకున్నారు, 20 మంది 15 మంది వచ్చారని. ఈరోజు ఎవరు రారనుకుని వాళ్ళు 50 మందికి వండారు, మీరు 70 మంది వచ్చారనమాట. సరేనా? ఈ తప్పిదం నాది కాదు, ఎక్స్టెన్షన్ అవ్వడానికి మీదే తప్పిదము. మరి దేవుడు ఇది అవకాశం ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. సరే, ఈ సమయంలో మరి సహోదరి జమున గారి చిన్న సాక్ష్యము మనము ఆలకిద్దాము. తమ జీవితంలో తమ బాబు విషయంలో చేసిన మేలుని సాక్షి రూపంలో చెప్తుండగా మీరందరూ కూడా కొంచెం ఓపిక చేసుకుని వినడానికి ప్రయత్నం చేయండి. మహేష్ అన్న కొంచెం ఉంటే బాబుని పట్టుకుంటే అక్క సాక్ష్యం చెప్తుంది.